మహావిశాఖ నగరంలో రోడ్డు ప్రమాదాలు, పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు అడిషనల్ డీజీపీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ రవిశంకర్ గారు అన్ని శాఖల భాగస్వామ్యంతో కలిసి ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అనే నూతన విధానాన్ని ఆవిష్కరించారు. ఒక ఇంపార్టెంట్ స్ట్రెచ్ ఎక్కడైతే చాలా యాక్సిడెంట్ జరిగాయో గత 5 yearsగా దాన్ని ఐడెంటిఫై చేసేసి ఒక ఫోకస్డ్ అప్రోచ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆ స్ట్రెచ్లో ఏ కారణాల వల్ల యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి డయాగ్నోసిస్ చేసి దాంట్లో ఇంజనీరింగ్ డిఫెక్ట్స్, ఎన్ఫోర్స్మెంట్ ఇష్యూస్, తర్వాత ఎడ్యుకేషన్ ఆల్సో, ఇటువంటి విషయాలు అన్నీ కూడా గ్రహించి ఒక మంచి మోడల్ తయారు చేసినాము. ఇంటెన్సిఫైడ్ మూమెంట్, ఆ యొక్క వాహనాలు కొన్ని మోటార్ సైకిళ్ళ మీద ఆ యొక్క స్ట్రెచ్లో ఎక్కువగా తిరగటము, అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించడము, అదేవిధంగా ఆ స్ట్రెచ్లో మనం ఎక్కడైతే బస్ స్టాప్లో అయి ఉండాల్సిన దగ్గర కరెక్ట్గా పెట్టుకోవటము, అదేవిధంగా వేకుజామున ఉన్నటువంటి వెళ్ళేటటువంటి వాహనాలు ఆపి వాళ్ళకి ఫేస్ వాష్ చేసి స్టాప్ అండ్ గో అనే ఒక కార్యక్రమం చేయటము, ఈ వాలంటీర్లు, వాహనాలు, ఈ గ్యాడ్జెట్స్, ఫస్ట్ ఎయిడ్, అదేవిధంగా బీపీ ఆపరేటర్స్, తర్వాత రకరకాలైనటువంటి కంటి పరీక్షలు, ఈ విధంగా ఒక ఫోకస్డ్ అప్రోచ్తో పనిచేసి ఒక వ్యక్తి 6 గంటలు పనిచేయగలడు, కానీ 14 గంటలు పనిచేస్తుంటే ఆ డ్రైవర్ అలసిపోయి మొన్న చూసాడు ఎన్ఏడిలో ఒక లారీ దారి గుద్దేసింది. ఆ స్ట్రెచ్లో CCTVs ఏర్పాటు చేస్తున్నాము, ఆ రూట్లో డ్రోన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆ రూట్లో ఏం జరుగుతుంది, విచ్ ఆర్ ద పీక్ ట్రాఫిక్ అవర్స్ ఎప్పుడు, అండ్ రోడ్ యూజర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి మధ్య మధ్యలో అనాలిసిస్ పర్పస్ కోసం డ్రోన్ కూడా వాడుతున్నాము. ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి ట్రాఫిక్ వాలంటీర్స్ని సుమారు ఒక స్ట్రెచ్కి ఒక 2.5-3 కిలోమీటర్ల దూరానికి ఒక 15 మందిని మేము రిక్రూట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మోటార్ సైకిల్స్ కూడా ఈ స్ట్రెచ్లో అన్ని కూడా తిరుగుతూ ఉంటుంది. మా ట్రాఫిక్ మోటార్ సైకిల్స్ విత్ వీడియో కెమెరా ఫిటెడ్ మోటార్ సైకిల్స్, ఇవి కూడా ఈ స్ట్రెచ్లో తిరుగుతూ ఉంటుంది. ఈ యొక్క వాలంటీర్లందరికీ, మా ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి కూడా ప్రథమ చికిత్సలో వారందరికీ కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది రౌండ్ ది క్లాక్ 365 days ట్రాఫిక్ వాలంటీర్లు, పోలీసులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక చిత్తశుద్ధితో చేసి ఈయన ఒక యూనిక్ ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఒక ప్రోగ్రామ్ చేసి బై ఇన్వాల్వింగ్ యూత్, ఆ చుట్టుపక్కల యూత్ ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ విధంగా ఈ మార్పులు అన్ని కూడా తీసుకొచ్చేసి దీంట్లో ఉన్న డేటా అంతా కూడా ఎవ్రీ డే మానిటర్ చేస్తాము. తర్వాత అనాలిసిస్, ఫీడ్బ్యాక్ అండ్ కరెక్షన్స్ చేస్తూ మేము ఈ కాన్సెప్ట్ని ఇంకా మిగతా 10 ట్రాఫిక్ స్ట్రెచెస్ ఏదైతే ఐడెంటిఫై చేసినామో హాట్ స్పాట్స్గా, దాంట్లో కూడా ఇది అమల్లో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తాము. ట్రాఫిక్ అంటే ఏదో పోలీస్ శాఖ ఒకళ్ళే చేయాలనే ఒక నాడు మీ అందరికీ ఉంది. సివిక్ సెన్స్ ఉండాలి అందరికీ. అందుకని మీరంతా కూడా ఏదో ట్రాఫిక్ వాళ్ళే ట్రాఫిక్ అనుకోకుండా మాకు సహకరించాలి. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలతో సంబంధం లేకుండా కూడా మరి రోడ్డు యూజర్స్ ఎవరైనా గుండెపోటుకి గురైనప్పుడు CPR ఎలా చేయాలి, వీటన్నిటి మీద వాళ్ళకి తరోగా శిక్షణ ఇవ్వడం జరిగింది. దీంట్లో మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్, తర్వాత వాలంటీర్స్ ఎవరైతే రోడ్ సేఫ్టీ వాలంటీర్స్ ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళ భాగస్వామ్యం, తర్వాత AP ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ఇది ముందుకు తీసుకువెళ్తున్నాం. అదేవిధంగా జనాలు కూడా దీన్ని రోడ్డుకి కుడి పక్కనే వెళ్తున్నారు చాలా మంది, కానీ రోడ్ ఎడం పక్క వెళ్ళాలి, ర్యాష్ డ్రైవ్ చేయకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తొక్కకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి వెహికల్ ఇవ్వకూడదు, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేని హెవీ వెహికల్ లేని వెహికల్ ఇవ్వకూడదు, ఒక టైం తర్వాత డ్రైవ్ చేయకూడదు. దీన్ని ప్రజలందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని దీనికి సహకరించి ప్రమాద బాధితులు, రోడ్డు ప్రమాద మరణాలు తగ్గించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అవర్ ఎయిమ్ ఈజ్ 0 యాక్సిడెంట్ జోన్ చేస్తామని, దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మానవ జీవితం చాలా విలువైనది కాబట్టి రోడ్డు యాక్సిడెంట్లని ట్రాఫిక్ టెర్రరిజంగా భావించి రోడ్లపైన ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఏ ఒక్క మానవ జీవితం రోడ్డు పాలవ్వకుండా ఉండేందుకు కృషి చేయడమే విశాఖ సిటీ పోలీసు వారి ముఖ్య ఉద్దేశం. మనుషులకి డబ్బు పోతే ఇవాళ పోతే రేపు సంపాదిస్తాము, లైఫ్ పోతే రాదు. కనుక మనం కూడా ఈ యాక్సిడెంట్స్ ఎలాగ తగ్గిద్దాము అనే కాన్సెప్ట్ చొప్పున ఈ పైలట్ ప్రాజెక్ట్లో మేము భాగస్వాములు అవటం మాకు చాలా సంతోషం. And as the AP Chamber of Commerce, we are very happy to be a part of the project and wish the project to be a successful one so that this project can be implemented throughout the state. చేయి కలుపుదాం, ఒక అడుగు ముందుకేద్దాం. ఎస్, ఎండ్ ఆఫ్ ద డే మన టార్గెట్ అనేది 0 యాక్సిడెంట్స్ అండ్ ద సేమ్ టైం 0 డెత్. We're wishing the team all the success. Vizag City Police is always with you to make the roads safe.